నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. భారతదేశ సరిహద్దుల్లో ఒకవైపు ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నప్పుడు మరొక వైపు కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు మోహరించాయి. మావోయిస్టులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ కగార్తో తీవ్రతరం చేశాయి. ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సోషల్ ఇష్యూస్ వీటన్నిటి మీద మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్కారం, ఎలా ఉన్నారు మీరు? హ్యాపీగా ఎప్పటిలాగే నవ్వుతూ అలాగే ఉన్నారు. సో నేను ఈ లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్, బట్ ఫస్టే అడిగేస్తాను. యాక్టివ్గా ఎలా ఉండగలుగుతారు? ఇంత యాక్టివ్గా అసలు ఏం తింటారు అనేది? ఏం లేదు, మామూలే. మీరు అందరూ తినదు. 76. సో డే యాక్టివిటీ ఎలా జరుగుతుంది? మామూలే, నార్మలే. ఏమంటాం, పొద్దున్నే లేస్తాం, సేపు వాకింగ్ చేస్తాం అప్పుడప్పుడు. అదర్వైజ్ సినిమాలు చూడటం, లేదా స్క్రిప్ట్ చదవటం, పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం. సో యూజువల్గా ఇప్పుడు ఎవరైనా 60+ ఉన్నారు, లేకుంటే 50+ అనగానే ఏం తింటారు అనేది అడుగుతారు కదా. ఏం తింటారు? 4 పూట్ల 5 పూట్ల తింటాను నేను. 3 పూట్ల కూడా కాదు, 4-5 పూట్ల తింటాం. రైస్. నో చేంజెస్. నేను మిల్లెట్ తింటాను, ఇంకోటి తింటాను. లేదు, అదేం లేదు. సో నేను డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనేది కానీ నా షెడ్యూల్ డైట్ చార్ట్ లేదు, అన్నీ తింటాను. మళ్ళీ ఆకలేస్తే మధ్యలో కూడా తింటాను. 4-5 సార్లు అనేది పక్కా. అది కాకుండా ఎక్స్ట్రా కూడా తింటూ ఉంటాను. సో చిరుతిళ్ళు ఉంటాయి కదా, ఏదో తింటున్నాను. ఓకే. సో లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటాము, చాలా చిన్న పోర్షన్స్లో ఉంటాయి అనేది డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. ఇలాంటివి అంత చెక్ కాదు కానీ, బట్ కంపారిటివ్గా నాకు ఏజ్తో పాటు కొంచెం తగ్గింది డైట్. అంటే ఇంతకుముందు హెవీగా తినేవాడిని. ఇప్పుడు ఎన్నిసార్లు తినటం తగ్గలేదు, కానీ తినటం మాత్రం కొంచెం క్వాంటిటీ తగ్గింది డెఫినెట్గా. అది ఆటోమేటిక్గా తగ్గింది, ఏదో తగ్గించాలి అని కాదు. ఏజ్తో ప్రాబ్లీ ఇంటేక్ తీసుకోలేకపోతుంది. వాకింగ్ ఎంతసేపు చేస్తారు? ½ అవర్ మ్యాక్సిమం. అది చేస్తే, అది రోజు అని చేయను, ఎప్పుడన్నా మూడు వచ్చినప్పుడు చేస్తాను. నో అదర్ ఎక్సర్సైజెస్? ఓకే. అంటే సాధ్యమైనంత వరకు నేను తిరుగుతానికి ట్రై చేస్తాను. అంటే కూర్చుని ఉండను. ఏమాత్రం అవకాశం వచ్చినా వాక్ చేస్తాను ట్రై చేస్తాను. నాకు ఇక్కడి నుంచి అక్కడ కార్లో వెళ్ళాలి ఇటువంటివి ఉండవు. ప్లస్ ఏసీ అవాయిడ్ చేస్తాను. ఏసీ ఫ్యాన్ కూడా అవాయిడ్ చేస్తాను. ఎండాకాలం కూడా ఏసీ వేసుకోరు? ఏసీ వేసుకున్నాను. ఎండాకాలం మ్యాక్సిమం ఫ్యాన్ వేసుకుంటే, అది కూడా లోలో 1 or 2లో పెట్టుకుని, ఫుల్ స్పీడ్లో ఉండదు. ఎందుకలా ముందు నుంచి? అంటే నాకు కైండ్ ఆఫ్ ఆస్మా, సైనస్ అది ఉంది. సో అందుకని చిన్నప్పటి నుంచి ఆ ఫ్యాన్ పడదు నాకు. ఏసీ అసలు పడేది కాదు. ఇప్పుడు ఏసీ తప్పదు, కార్లో తప్పదు కాబట్టి అప్పుడప్పుడు పర్వాలేదు. కార్లో వరకు ఏసీయే, బయట ఇంట్లో వాడను. ఫ్రిజ్ వాటర్ లేకుంటే ఫ్రిజ్ యూసేజ్ లేదు అసలు. ఫ్రిజ్ వాటర్, కూల్డ్ వాటర్ తాగను. చిన్నప్పటి నుంచి తాగను. మామూలు నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్. ఓకే. కుండ మెయింటైన్ చేయడం అలాంటిది కూడా ఏమి ఉండదు? మరి కుండ ఇంట్లో పెడితే తాగుతాం, కుండ దొరికితే కొండ నీళ్ళు తాగుతాం. డెఫినెట్గా బాగుంటాయి కొండ నీళ్ళు. అది మళ్ళీ మెయింటెనెన్స్ ప్రాబ్లం, ఇంట్లో పెడతాం. అయ్యింది ఎందుకు, ఎక్కడ పెట్టాలి కదా. అవును. సో హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఏసీ లేదు, చిన్నప్పటి నుంచి ఫ్రిడ్జ్ లేదు అనుకున్నప్పుడు, చిన్నప్పటి నుంచి నేనేం తింటున్నానో అది కంటిన్యూ చేస్తున్నాను. సో మీరు ఇలాగే ఎప్పుడు అంటే ఒకటేంటంటే, ఈ ఫ్రిడ్జ్లో పెట్టి తింటాం అటువంటిది ఉండదు. ఏదైనా ఫ్రెష్ అప్పటికప్పుడు. ఎక్సెప్ట్ చిరుతిళ్ళు తప్ప మిగిలినవన్నీ అప్పటికప్పుడు వేడిగా తినాల్సింది. సో ఫ్రిడ్జ్లో ఏముంటాయి మరి? కూరగాయలు ఉంటాయి, పాలు, పెరుగు, ఫ్రూట్స్. పెరుగు కూడా ఫ్రిడ్జ్లో ఉంటే కష్టం, బయట ఉండదు. అప్పటికప్పుడు తోడుకుని గట్టి ఉండాలి. మీగడలు, నెయ్యి చాలా ఫుల్. నో రెస్ట్రిక్షన్స్ ఇంక అందులో అసలు. సో మామూలుగా ఇప్పుడు మారుతున్నటువంటి ట్రెండ్, వీటన్నికి తగ్గట్టుగా మేము అన్నింటినీ కట్ డౌన్ చేసుకున్నాం. కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేసాం, ప్రోటీన్ ఇంటేక్ పెంచాము. తెలియదు నాకు, ఐ డోంట్ నో అబౌట్. అది ప్రోటీన్ అంటారు, ఇంకోటి ఏదో అంటారు, ఈ పేర్లు చెప్తారు, నాకు తెలియదు అసలు. అర్థం కూడా కాదు, అంత ఆలోచించే టైం లేదు నాకు. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఏది అలవాటు అయిందో అదే కంటిన్యూ అవుతుంది. కొత్తగా మళ్ళీ అలవాటు చేసుకుంది, వదిలేసుకుంది. నాన్ వెజ్ కూడా తినను. ఎక్సెప్ట్ ఎప్పుడన్నా చికెన్ తింటే, ఎప్పుడన్నా. నాన్ వెజ్ తినను. సో మటన్ ఉండదు, ఫిష్ ఇంకేం తిన్నాం. చికెన్ ఒకటే, అది కూడా ఎప్పుడు నెలకు 1 or 2 సార్లు అంతే. అదర్వైజ్ అది కూడా. సో ఏంటి, ఎందుకలా? చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అంతే. ఓకే.
దీనికి కారణం ఏం లేదు, ఇందుకు అందుకు అనేది ఏం లేదు, జస్ట్ లేదా. ఓకే, సో ఆ ఇంట్రెస్ట్ చికెన్ బిర్యానీలు ఇవి అవి కూడా తక్కువ, పెద్ద ఇష్టం ఉండదు. ఓన్లీ విత్ కర్రీ ఫామ్. పప్పు, చారు, కూర, పెరుగు, పచ్చడి, రోటి పచ్చడి. రోటి పచ్చడి కానీ మామూలు ఆవకాయ పచ్చళ్ళు కానీ. ఓకే, సో ఈ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్తో మీ హెల్దీ లైఫ్ స్టైల్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఫస్ట్ నేను ఒక మాట అడిగాను మీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి, హెల్దీ లైఫ్ స్టైల్, వీటన్నిటి గురించి. ఆ తర్వాత భరద్వాజ గారు ప్రొడ్యూస్ చేస్తారా, డైరెక్షన్లో వస్తాయా, నెక్స్ట్ ఏదైనా ఉందా ప్రాజెక్టో ప్రోగ్రామో? చూద్దాం, త్వరలో చూద్దాం. నెక్స్ట్ ఇయర్ టీవీ స్క్రీన్ మీద నా పేరు కనపడటానికి ప్రయత్నం చేస్తాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్, డైరెక్టర్, నటుడుగా కూడా మీరు చేశారు. ఎలా చూడాలి మేము? ఏదో ఒకటి, ఏది అవకాశం వస్తే అది చూద్దాం. టీవీ మీద అంటే ఓటీటీ వెబ్ సిరీస్. టీవీకి వీల్ మేనేజ్ అండి, సినిమా చేస్తే సినిమానే చేస్తాం. ఓకే, స్క్రీన్ మీద చూస్తాం మేము. వెబ్ సిరీస్లు ఇలాంటివి అసలు నో? లేదమ్మా, ఛాన్స్ లేదు, మనకు అవకాశం లేదు, రాదు కూడా. ప్రయత్నం చేసాం, వర్కౌట్ అవుతుంది. సో మీరు డైరెక్షన్ చేయబోతున్నారు? డైరెక్షన్ చేయనమ్మా, ఇంకా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళతోనే తీస్తారు. ఎస్టాబ్లిష్ అయినాడు మన జోలికి రారు కదా, మనం యూత్తోనే వెళ్తాం, పిల్లలతోనే వెళ్తాం. సో న్యూ డెబ్యూటా ఎలా ఉంటుంది ఇది? చూద్దాం తొందరలో సో కథలు వింటారు మీరు, రావచ్చు, వెల్కమ్ చెప్పొచ్చు. నేను ఆ మాట అన్నా. సో తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. కొత్త కథలతో కొత్త దర్శకులు ఎవరైనా వస్తే రావచ్చు. వింటున్నా, ఆల్రెడీ వింటున్నా. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ 2026 రిలీజ్, ఈ లోపలే రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే 6 months టైం ఉంది కాబట్టి లోపలే రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ గారు. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ.